తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. రేపటి నుంచే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువిచ్చారు. 31న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 136 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఇక అదే రోజు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుందని చెప్పారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువిచ్చారు. 31న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 136 కౌంటింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఇక అదే రోజు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుందని చెప్పారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు లైవ్ లో. మహేష్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. అయితే బీజేపీ మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నేతలు చెప్పారు. అందుకు అనుగుణంగా బీజేపీ ఇప్పటికే కసరత్తు కూడా మొదలుపెట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీ 116 మున్సిపాలిటీలు, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లకి పార్టీ రాష్ట్ర స్థాయి ఇన్ఛార్జీలను కూడా నియమించింది. ఆ ఇన్ఛార్జీలు ఇప్పటికే వాళ్ళకి కేటాయించినటువంటి మున్సిపాలిటీలకు వెళ్ళారు. అక్కడ బీజేపీ స్థానిక నేతలతో సమావేశమైన రిజర్వేషన్ల ప్రకారం ఆయా మున్సిపాలిటీలలో ఎవరైతే వార్డులలో అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లను కూడా ఇప్పటికే తీసుకున్నటువంటి నేపథ్యం. వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయడం, ఎవరైతే అర్ధబలం ఉండి లోకల్గా పోటీ చేయగలుగుతున్నటువంటి డాటాను కూడా ఇప్పటికే బీజేపీ సేకరించినటువంటి నేపథ్యం. మరోవైపు కేంద్ర బీజేపీ కూడా ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. బీజేపీ కేంద్ర పార్టీ కూడా ఇక్కడ రాష్ట్రానికి ఎన్నికల ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. మహారాష్ట్ర మంత్రి, ముంబై సీనియర్ నేత ఆశీష్ శెలార్ని బీజేపీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా బీజేపీ ఎంపీ రేఖా శర్మని కో ఇన్ఛార్జిగా, మరొక నేత రాజస్థాన్ బీజేపీ మాజీ చీఫ్ అశోక్ పన్నామిని కూడా బీజేపీ సహా ఇన్ఛార్జీలుగా నియమించినటువంటి నేపథ్యం. వాళ్ళు కూడా తమ పనిని ప్రారంభించారు. ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎమ్మెల్యేలతో మీటింగ్ కూడా కొనసాగుతుంది. శ్రావణి, ఏదైతే రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజే ఎంపీ ఎమ్మెల్యేలతో బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర ఎన్నికల ఇన్ఛార్జీలు, కేంద్ర పార్టీ నియమించినటువంటి ఎన్నికల ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన విషయం కావచ్చు, వనరుల సేకరణ కావచ్చు, ఎక్కడెక్కడ పార్టీకి సంబంధించినటువంటి వనరులను మోహరించాలి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు మోహరించాలనేటువంటి విషయంలో కావచ్చు వాళ్ళు ప్రస్తుతానికి చర్చిస్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఇప్పటికే ఆ పార్టీ సర్వే కూడా చేయించడం జరిగింది. ఆ సర్వే ప్రకారం ఏ మున్సిపాలిటీలలో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది, ఎక్కువ వాళ్ళు గెలిచేటువంటి అవకాశం ఉంది దానిపైన ఇప్పటికే బీజేపీ ఒక అవగాహన కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దృష్టి పెట్టినటువంటి నేపథ్యం. ఒకవైపున ఎన్నికల ఇన్ఛార్జీలను రాష్ట్ర పార్టీ నియమించింది, అదేవిధంగా కేంద్ర పార్టీ కూడా ఎన్నికల ఇన్ఛార్జీలుగా 3 నియమించింది. వాళ్ళు ఆశీష్ శెలార్ ఎవరైతే ఉన్నారో గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జిగా ఉన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా ప్రభావం చూపినటువంటి నేపథ్యం. దాదాపుగా
48 కార్పొరేటర్లను కూడా పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఆశీష్ శేలార్ని ఈరోజు బీజేపీ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్గా నియమించినటువంటి పరిస్థితి. ఆయన ఆల్రెడీ పని మొదలుపెట్టారు. రేపు బీజేపీకి సంబంధించినటువంటి 116 మున్సిపల్ సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఇన్ఛార్జీలతో ఆశీష్ శేలార్ సమావేశం కాబోతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి విషయంపైన కూడా వారు రేపు మరొకసారి చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీ లీగల్ సెల్ కూడా సమావేశమైంది. బీజేపీ లీగల్ సెల్ ఏవైతే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ ఫామ్ కావచ్చు, బీ ఫామ్ కావచ్చు, అభ్యర్థులకు సంబంధించినటువంటి నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, నామినేషన్లు ఏ విధంగా వేయాలనే దానిపైన వాళ్ళకి మార్గదర్శనం చేసేందుకు కావచ్చు లీగల్ సెల్ ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం లీగల్ సెల్ సంబంధించినటువంటి ముఖ్యమైన అడ్వకేట్లు, పార్టీకి సంబంధించినటువంటి అడ్వకేట్లు ఇప్పుడు పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎలాంటి పొరపాట్లు లేకుండా నామినేషన్లు వేసేందుకు కొరకు చర్యలు కూడా పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న కౌంటింగ్ జరగనుంది. రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 30వ తేదీ వరకు గడువిచ్చారు. 31న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. ఇక మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 136 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరగనుంది. ఇక అదే రోజు మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్పర్సన్ల ఎన్నిక ఉంటుందని చెప్పారు.